హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పెషల్. ఈరోజు నేను ఉసిరికాయ ముక్కల పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి కోసం 1/2 kg వరకు ఉండే ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేని పొడి క్లాత్తో ఉసిరికాయలన్నింటినీ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకనే ఉసిరికాయల్ని ఏ విధంగా తీసుకున్నా సరే మనకి హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో నేను ఉసిరికాయలతో పచ్చడి చేశాను. ఇప్పుడైతే నేను ఉసిరికాయ ముక్కలతో పచ్చడి చేస్తున్నాను. ఇలా ఈ సైజులో ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ వరకు మెంతుల్ని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులను ఫ్రై చేస్తున్న అంతసేపు కూడా మెంతులు వేగి మంచి ఫ్లేవర్ అనేది కిచెన్లోని మనకి వస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన మెంతులను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ఆవాల్ని కూడా మెంతులు వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ప్లేట్లోకి తీసుకున్న ఆవాలు మెంతులు కూడా బాగా చల్లారాలి. ఈ మెంతులు ఆవాలు చల్లారేలోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఉండే ఆయిల్ను వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లు మీరు ఏ ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. వేరుశనగ ఆయిల్ అయితే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని లైట్గా అంటే హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఈ ఉసిరికాయ ముక్కలు ఫ్రై అయినంతసేపు కూడా స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, సగం మాత్రమే ఫ్రై అవ్వాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో నొక్కి చూస్తే వెంటనే విరిగినట్లయితే ఉసిరికాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్లే. ఇలా ఫ్రై అయిన ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు త్వరగా ఊరిపోతాయి. దీనిలోని పిక్క అనేది ఏమీ ఉండదు కాబట్టి తినడానికి కూడా మనకి బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో పోపు వేసేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ మరిగి ఉంది కాబట్టి కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 7-8 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పోపు చల్లారేలోపు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆవాల మెంతులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాము. నిల్వ పచ్చళ్ళకి ఆవుపిండి కంపల్సరీ వేస్తాము కదా, కానీ ఈ పచ్చడికి ఆవుపిండితో పాటు మెంతులను కూడా ఫ్రై చేసి ఇలా ఆవాలతో కలిపి పౌడర్ని తీసుకుంటే ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెంతి పౌడర్ని అన్ని పచ్చళ్ళలో యాడ్ చేస్తే బాగుండదు. కొన్ని పచ్చళ్ళకి మాత్రం ఈ మెంతి పౌడరు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పోపు అయితే చల్లగా అయిపోయింది. ఈ పోపులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వేస్తున్నాను. పోపులో ఉసిరి ముక్కలన్నింటినీ కూడా వేసిన తర్వాత 1 కప్పు వరకు మిర్చి పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో 3/4 కప్పు వరకు అంటే 3/4 కప్పు వరకు సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత ఆవాలు మెంతి పౌడర్ని వేసుకొని 2 నిమ్మకాయల రసాన్ని పిక్కలు లేకుండా తీసుకొని ఈ రసాన్ని కూడా ఈ ఉసిరి ముక్కల్లో యాడ్ చేసి ఉసిరి ముక్కలకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ ఉసిరికాయ ముక్కల మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని బౌల్ మీద మూత పెడుతున్నాను. పచ్చళ్ళను సిల్వరు స్టీల్ ఐటెం కాకుండా గ్లాస్ ఐటెంలో కానీ ప్లాస్టిక్ ఐటెంలో కానీ స్టోర్ చేసుకుంటే మంచిది. 1 రోజు తర్వాత పచ్చడి మీద మూత తీసి చూస్తే ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మరలా స్పూన్తో పచ్చడి అంతటినీ కూడా బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి.
చూడండి ఈ పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలర్ఫుల్గా కనిపించడమే కాదండి, తింటే కూడా రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. అప్పుడైతే ఉసిరి ముక్కలు బాగా పచ్చడిలో ఊరి తినటానికి చాలా బాగుంటుంది. పచ్చడినంతా కూడా జార్లోకి తీసుకున్న తర్వాత పచ్చడి పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో అద్భుతమైన రుచికరమైన ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్లే. నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో ఈ పచ్చడిని చేసినట్లయితే సూపర్ అంటారు మీరు.